ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ అందరికీ. మన దేవుడు ఎప్పుడు కూడా నా ప్రజలు ప్రార్థన లేనందుకు నశిస్తున్నారు అని చెప్పలేదు. అలాగే మోకాల ప్రార్థన, ఉపవాస ప్రార్థన లేనందున నశిస్తున్నారు అని కూడా చెప్పలేదు. ఇంకా ఏ వలన నశిస్తున్నారని చెప్పలేదు. కానీ నా జనులు జ్ఞానం లేనందున నశిస్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా సేవకుడు నా జ్ఞానాన్ని తిరస్కరించగా నేను అతన్ని తిరస్కరించాను, అతన్ని మీరు వెంబడిస్తున్నారు కాబట్టి నా జనులు నశిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేస్తారు, దేవుడు జ్ఞానం ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటాడు, తిరస్కరిస్తాడు, మళ్ళీ ప్రార్థన చేస్తాడు, మళ్ళీ జ్ఞానం ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ తిరస్కరిస్తాడు. ఆ తిరస్కరిస్తున్న వ్యక్తిని అనేకులు వెంబడిస్తూ అంటారు. అందుకనే తన జనులు నశిస్తున్నారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. సో దేవుని మాట వినే పరిస్థితులు ప్రజలు లేరు. అందుకనే అనేక సమస్యలు నుంచి పరిష్కారం కొరకు అభిషేకం అని అదని ఇదని పరిగెత్తా ఉంటారు. దేవుని మాట వినే స్థితిలో ప్రజలు, సేవకులు కానీ చాలా మంది లేరు. నా సేవకుడు తప్ప ఇంకెవరు గుడ్డువాడు అని దేవుని వాక్యం సూచిస్తుంది. సో హోషియా 4:6 చూస్తూ ఉంటే నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. ముఖ్యంగా యేసుక్రీస్తు ఒక రక్త ప్రోక్షణ గురించి చాలా మంది జ్ఞానం లేదు. నేను ఒక 20 సంవత్సరాల క్రితము జరిగిన సంఘటన చెప్తా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ తార్నాకలో ఉంటుంది. అందులో ఒక అన్యుడు, ఆ ప్రొఫెసర్, అతను అన్యుడు, అతనికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య చెప్తే చాలా మంది నమ్మకపోవచ్చు, అందుకని చెప్పట్లేదు. తో అలాంటి సమస్య వచ్చినప్పుడు మాకు తెలిసిన ఒక దైవజనం గురించి నేను చెప్పినప్పుడు అతడు ఒక ప్రార్థన చేసి ఇచ్చి, ఇది ఇల్లు మొత్తము ఈ యేసు రక్తం చేత ఈ ఇంటిని పరిసరం అంతని ప్రోక్షిస్తున్నాను, ఇది ఈ భూమిని దేవుని కొరకు ప్రతిష్ఠిస్తున్నాను అని ఇలా కొన్ని రకాల ప్రార్థన చేసుకుంటూ మీరు అడుగుతూ ఉండండి అని చెప్పినప్పుడు 2 వారాలు అలా చేసిన తర్వాత అతని సమస్య పూర్తిగా పరిష్కారమైంది. సమస్య చెప్పాలనుకుంటున్నాను, ఎవరేమనుకున్నా పర్వాలేదు. అతని ఇంటి మీద ప్రతిరోజు కాకులు వచ్చి కూర్చొని ఇంటి మీద 1 గంట 2 గంటలు గట్టిగా అరిసి 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 వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇలా రోజు తన మీద ఇంటి మీద కాకులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అరుస్తున్నాయి, ఏమి పరిష్కారం, దీన్ని ఏం చేయగలమని అతడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చాలామంది ఏమంటారంటే ప్రార్థన సరే, ప్రార్థన అనేది ముఖ్యమే, కానీ ప్రార్థన కంటే బలమైనది యేసు రక్తం. యేసు రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఆ భూమి మీద కానీ ఆ స్థలం మీద ఉన్న అధికారం సాతానికి ఏదవుతుందో అది కొట్టివేయబడుతుంది. సో బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను ఒక నెల రోజు నుంచి యేసు రక్తం గురించే నేను చెప్తా ఉన్నాను. యేసు రక్త ప్రోక్షణ గురించి చాలా మందికి తెలియదు. చాలా తక్కువ మందికి దేవుడు బయలుపరిచినప్పటికీ చాలా మందికి దాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. నూతన నిబంధనలు ఉన్నాను, అదే నీ కృపలో ఉన్నానని. సో యేసు రక్తం ప్రోక్షణ అనేది చాలా సమస్యల నుంచి మనకు ఆ ప్రాంతం, ఆ వాతావరణం అంతా కూడా మార్పు చెందుతుంది. అంటే పరలోకం కీర్తనలు 91 అధ్యాయము ఆపరేట్ చేయాలంటే యేసు రక్తం ఉండాలి. బలిపీఠం మీద రక్తం లేనిదే దేవుడు దిగడు. నూతన నిబంధనల బలిపీఠం ఎవరంటే నువ్వే. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో యేసుక్రీస్తు ఒక రక్తం చేతనే వాళ్ళు జయించిరి అని ఉంటుంది వాక్యంలో. అంతేగాని ప్రార్థన ద్వారా జయించిరని ఎక్కడ లేదు. ప్రార్థన ద్వారా కొంచెం మటుకు టెంపరవరీ. పాత నిబంధనలో కూడా ఎవరు కూడా ఎంత గొప్ప దైవజనులైనా యేసు రక్తం లేకుండా పరలోకం వెళ్ళలేదు. సో యేసు రక్తం అనేది సంపూర్ణ పరిష్కారం ఇస్తుంది ప్రతి సమస్యలకి. ప్రార్థన టెంపరవరీకి నువ్వు కొంచెం చేయగలుగుతావు, కానీ యేసు రక్తం అనేది, యేసు రక్తం లేకుండా నువ్వు దేన్ని జయించలేవు. అనేక సమస్యలు యేసు రక్తం ద్వారానే పరిష్కరింపబడతాయి. మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల మీద వాడుకున్న అధికారం కొట్టివేయబడాలి. సో దేవుని జ్ఞానం తిరస్కరిస్తున్నాక నశిస్తున్నారు కాబట్టి ప్రార్థన లేక నశించడం లేదు. దేవుని జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నందుకు నా ప్రజలు నశిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దేవుడి వాక్యం వచ్చినప్పుడు దేవుని జ్ఞానాన్ని తిరస్కరించకుండా దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో మనం వినే స్థితిలో కూడా మనం ఉండాలి.
సో ప్రార్థన చేస్తూ ఉంటారు, పరిష్కారం దేవుడు చూపాలని ప్రయత్నిస్తుంటాడు, కానీ చాలామంది ఇనే స్థితిలో లేరు. సో అదే మనకు రావాలి. ప్రైజ్ ద లార్డ్.